ఈ రోజు యొక్క ప్రాముఖ్యత మీ అందరికీ తెలిసిందే కదా. టుడే ఇస్ ఏ నేషనల్ సైన్స్ డే. భారతమాత ముద్దు బిడ్డ సివి రామన్ రామన్ పెట్టును దోపరిచిన రోజు. అందుకే మనం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాం. ఇంత గొప్పవాడైన సివి రామన్ 1888లో నవంబర్ 7న తమిళనాడులో జన్మించారు. ఈయన పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకటరామన్. తండ్రి పేరు శ్రీనివాసయ్య, తల్లి పేరు పార్వతి అమ్మ. ఈ వ్యవసాయ కుటుంబం. రామన్ బాల్యం విశాఖపట్నంలో గడిచింది. అక్కడే పెయింట్ అయిన స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. అది పూర్తి అయినప్పటికీ అతనికి 11 సంవత్సరాలు మాత్రమే. 13 సంవత్సరాలకే ఎఫ్ఏ పూర్తి చేశారు. ఎఫ్ఏ అనగా ఇంటర్తో సమానం. ఇంకా ఉన్నత విద్యమంతా మద్రాసులో జరిగింది. సివి రామన్ మద్రాసు యూనివర్సిటీలో చదివి మాస్టర్ ఆఫ్ సైన్స్లో గోల్డ్ మెడల్ అందుకున్నారు. తరువాత కలకత్తా యూనివర్సిటీలో ఫిజిక్స్ భాగంలో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ ద సైన్స్లో రామన్ పరిశోధనలకు అంకిరార్పణ జరిగింది. సివి రామన్ సముద్రం ఎందుకు నీల రంగులో ఉంటుంది అని ఆలోచించారు. తద్వారా కాంతి లక్షణాలపై ఎన్నో ప్రయోగాలు చేశారు. కాంతి పుంజం ప్రసరించేటప్పుడు జరిగే మార్పులను వివరించారు. స్కాటరింగ్ ఆఫ్ లైట్ లక్షణాలను కనుగొన్నారు. కాంతి పుంజం ప్రసరించేటప్పుడు పార్టికల్స్లో జరిగే మార్పులను వివరించారు. ఆయన పరిశోధన ఫలితాలను రాయల్ ఆఫ్ సొసైటీని ఏర్పాటు చేసి సమావేశంలో వివరించారు. రామన్ పరిశోధనలకు 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. ఆ నోబెల్ బహుమతి సివి రామన్ పొందడానికి ఆయన ఖర్చు కేవలం 200 రూపాయలు మాత్రమే. ఆసియాలోని మొట్టమొదటి నోబెల్ బహుమతి వచ్చిన శాస్త్రవేత్తగా చరిత్ర సృష్టించారు. సైన్స్కి డబ్బు కన్నా ఆలోచన ముఖ్యం. ఇంత గొప్పటి శాస్త్రవేత్తను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జై హింద్.